ఎన్నికల వేళ వైసీపీ కొత్త ఎత్తుగడ వేసింది. అన్న పిలుపు పేరుతో పార్టీ కొత్త కార్యక్రమం చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తటస్థులకు పార్టీ అధినేత జగన్ నేరుగా లేఖలు రాశారు. మనం కలిసి పనిచేద్దామని సలహాలు సూచనలు ఇవ్వాలని ఆ లేఖలో జగన్ కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా స్థానికంగా ప్రభావం చూపగల వారిని ప్రశాంత్ కిషోర్ టీం ఇప్పటికే గుర్తించింది. అయితే తటస్థుల నుంచి లేఖకు జవాబు వచ్చిన తర్వాతే పోటీకి సిద్ధపడ్డ అభ్యర్థులను కలవాలన్నది జగన్ ప్లాన్గా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రమేష్ నిడదాం. రమేష్, అన్న పిలుపు కార్యక్రమం ఉద్దేశం ఏంటి? రోజా, త్వరలో ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజలకు దగ్గరయ్యేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇప్పటికే జగన్ రాష్ట్ర వ్యాప్తంగా 3,448 కిలోమీటర్ల పాటు పాదయాత్ర చేసి ప్రజలను వారి సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇంకా వచ్చే ఎన్నికల్లో ప్రధానంగా ఎవరైతే న్యూట్రల్ గా ఓటర్స్ ఉంటారో వాళ్ళని ఆకర్షించడమే ప్రధాన ధ్యేయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అన్న పిలుపు పేరుతో ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఉన్నారు. ముఖ్యంగా నియోజకవర్గాల్లో కానీ, గ్రామాల్లో కానీ, అదేవిధంగా పట్టణాల్లో ఎవరైతే మంచి పేరున్నటువంటి వ్యక్తులు ఉంటారో, ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాకుండా ఉంటారో వాళ్ళతో ఇంటరాక్ట్ కావాలని జగన్ భావిస్తూ ఉన్నారు. అందుకోసమనే వాళ్లకు స్వయంగా జగన్ లేఖలు రాస్తూ ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధికై కలిసి పనిచేయడానికి ఈ సూచనలు సలహాలు ఇవ్వండి అంటూ కూడా జగన్ వారిని కోరటం జరిగింది. ఎవరైతే జగన్ లేఖకు స్పందించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంటారో వారిని ప్రత్యక్షంగా కూడా కలుసుకొని వారి సూచనలు తీసుకునేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారు. అందులో భాగంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా సూచనలు సలహాలు చేయాలన్నప్పుడు ఒక వెబ్సైట్ కూడా అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది, ఇమెయిల్ అడ్రస్. దాన్ని కూడా పంపించవచ్చు అంటూ జగన్ రాసినటువంటి లేఖల్లో పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావడానికి ఉన్నటువంటి అన్ని అవకాశాలను వినియోగించుకోవాలని జగన్ భావిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ లేఖలు రాస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉందని వైసీపీ వర్గాలు చెబుతుంది. గత ఎన్నికలకు ముందు జగన్ ఇదే తరహాలో లేఖలు రాశారు. అప్పట్లో ఆరోగ్యశ్రీ కింద ఎవరైతే ఆపరేషన్ చేసుకున్నారో ఆయా కుటుంబాలకు జగన్ గతంలో లేఖలు రాయడం జరిగింది. ఆరోగ్యశ్రీలో లబ్ధిపొందుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడంతో గతంలో కూడా ఎన్నికల ముందు లేఖ పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు కూడా న్యూట్రల్ పీపుల్ ని ఆకర్షించడం, అదేవిధంగా ఎవరికైతే మంచి పేరు ఉంటుందో వారిని ఆకర్షించడం ద్వారా సామాజిక వర్గాల ప్రజలను కానీ, అదేవిధంగా నూతన ఓటర్లను వారిని ఆకర్షించేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. రమేష్, అయితే గ్రౌండ్ లెవెల్లో ప్రశాంత్ కిషోర్ టీం వర్క్ ఎంతవరకు వచ్చింది? ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ టీం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, పాదయాత్ర అయిపోయిన తర్వాత పాదయాత్ర ద్వారా ఎట్లాంటి స్పందన ప్రజలను చేస్తున్నారనే ఒక అంచనాను వేయటం జరుగుతుంది. దీంతో పాటు త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాబోతున్నటువంటి నేపథ్యంలో పార్టీ తరఫున ప్రముఖంగా 2 సర్వేలను నిర్వహిస్తూ ఉన్నారు. ఒక సర్వే రిపోర్ట్ ఇప్పటికే రావడం జరిగింది, మరో సర్వే రిపోర్ట్ కూడా త్వరలో రానుంది. ఈ రెండు సర్వేలో ఎవరైతే అభ్యర్థులకి విజయ అవకాశాలు ఉంటాయని తెలుస్తుందో వాళ్ళని త్వరలో అభ్యర్థులుగా ప్రకటించే అంశం ఒకటైతే, రెండోది న్యూట్రల్ గా ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇప్పటికే పీకే టీము ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో డాక్టర్లు ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు, అదేవిధంగా వివిధ రంగాలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేస్తుంది. వారికి జగన్ ద్వారా లేఖలు రాయిస్తూ ఉంది. ఈ లేఖలకు వాళ్ళు రెస్పాండ్ అయితే వారితో జగన్ స్వయంగా సమావేశం అయ్యే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రస్తుతం ప్రశాంత్ టీము ఇటు ఎన్నికల సర్వేలు నిర్వహించడంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్థానికంగా ఏ కార్యక్రమాలు చేపట్టే లాభం ఉంటుందో ఆయా అంశాలకు సంబంధించి కూడా ఇట్లాంటి కార్యక్రమాలను రూపొందించే పనిలో ఉంది. గతంలో రావాలి జగన్ కావాలి జగన్ అనే ఒక కార్యక్రమం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఒక కార్యక్రమాన్ని రూపొందించి దాన్ని కొనసాగిస్తూ ఉంది. ఇప్పుడు అన్న పిలుపు పేరుతో ఈ లేఖలు రాస్తున్నటువంటి కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉంది. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వివిధ రంగాల్లో ప్రముఖులు ఉన్నారో వాళ్ళకి ఈ లేఖలు రాయించే కార్యక్రమాన్ని కూడా చేయిస్తూ ఉంది. రైట్ రమేష్. For more updates, please subscribe 99 TV Telugu.